దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మరలా ఆయన మేలులు పొందుకున్న తర్వాత వెంటనే మళ్ళా వాళ్ళు మర్చిపోతా వచ్చారు. వాళ్ళు ఎంతలా మర్చిపోయారంటే నువ్వెవరు అన్నట్టుగా దేవుణ్ణి చూసి నువ్వెవరివో తెలీదన్నట్టుగా అంత దారుణంగా వాళ్ళు మర్చిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుని యొక్క చిత్తానుసారంగా లేఖనాల్లో ఉన్నటువంటి మాటల ప్రకారంగా ఏది కూడా మనము మర్చిపోకుండా దేవుని నామ మహిమార్థమై మన జీవితాలను మనము కాపాడుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నది. చూడండి ఒకసారి 59వ కీర్తన 59వ కీర్తన 17వ చరణాన్ని ఒకసారి చూద్దాం. చూడండి 59వ కీర్తన 17వ చరణములో దేవుడు ఇలా రాయించాడు. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించుదను అన్నాడు. నాకు ఎత్తైన కోట, కృపగలిగిన దేవుడు, నా బలమైన దేవుడు. మరి దేవుడే కదా మనకు శక్తినిచ్చేది. దేవుడే కదా మనకు కోటగా ఉండేది. ఎత్తైన కోట అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ విధంగా మనలను కాపాడగల శక్తిమంతుడు అని దాని అర్థం. ఎత్తైనటువంటి కోట దేనికి కోట మనకు ఎందుకు ఉపయోగం ఉంటది చెప్పండి? ఎత్తైనటువంటి కోట దేనికి అనంటే శత్రువు మన మీద దాడి చేసినప్పుడు మనకి అడ్డుగా ఉండి మనల్ని కాపాడేది. దేవుడు అట్లా ఉంటానంటున్నాడు. ఎత్తైనటువంటి కోటగా నేను అలా ఉంటాను మీకు. అంతేకాదు ఆయన కృపగలిగిన దేవుడుగా ఉండి, ఆయన బలమైనటువంటి దేవుడుగా ఉండి మనల్ని కాపాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అక్కడ, నా బలమా నిన్నే కీర్తించదని అంటున్నాడు. అంటే కీర్తించుటలో, స్తుతించుటలో, ఆరాధించుటలో, ఆయనను ఘనపరచుటలో ఎప్పటికీ మనము మర్చిపోకుండానే మన జీవితాన్ని కాపాడాలి. ఇక ఇంకొక మాట మనం చూస్తే 71వ కీర్తన 17వ చరణాన్ని చూడండి. 71వ కీర్తన 17వ చరణం. దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుతూనే వచ్చితిని. అంటే ఏమిటి అంటే బాల్యము నుండి కూడా దేవుని దగ్గర నుండి బోధ నేర్చుకున్నాడు. అంటే ఆయన ఆయన మాటలు వినడం అలవాటు చేసుకున్నాడు దావీదు గారు. కనుకనే ఆయన ఎత్తైన కోట, ఆయన బలమైన దేవుడు, ఆయన కృపగల దేవుడు అని ఆయనకు అర్థమైంది. విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరిలోనూ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దేవుడు చేసినటువంటి మేలులన్నీ పొందుకున్నారు. అన్నీ పొందుకున్నారు. కానీ పొందుకున్న తర్వాత ఏం జరిగింది చూడండి ఒకసారి. సంఖ్యాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతులు 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఏ తరము వారు? తన ముందటి తరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చనిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి వరకు బ్రతుకున్న వాళ్ళందరూ పెద్దలందరూ చనిపోయి వెళ్ళిపోయారు. మన పెద్దలు కూడా చాలా మంది వెళ్ళిపోయారు కదా. అయితే వెళ్ళిపోయిన తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా అన్నాడు. ఏం జరిగింది? వాళ్ళ పితరులందరూ ముందున్నటువంటి పితరులందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుని గురించి గాని, దేవుడు వారి పితరుల పట్ల, వారి పట్ల చేసిన మేలును గురించి గాని అసలు ఎరుగని తరమంట. అసలు తెలీదంటండి వాళ్ళకి. వాళ్ళని మీ దేవుడెవరు, యెహోవా అంటే ఎవరు మాకు తెలీదంటున్నారు ఆళ్ళు. ఎందుకలా? ఎందుకలా అనాల్సొచ్చింది చెప్పండి? కారణం ఏంటి? వాళ్ళు ఏ విషయంలోనూ కూడా ఆ పిల్లలకు వాళ్ళకి చెప్పకపోవడం వల్ల. ఇదిగో దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు. ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మేము మా పితరులమందరం ఐగుప్తు దేశంలో మగ్గిపోయాం. బానిస బ్రతుకులు బ్రతికాం. అలాంటి బ్రతుకుల మధ్య మేము మా బ్రతుకులు కొనసాగిస్తా ఉంటే, మా తిప్పలు మేము పడతా ఉంటే, ఈ కంఠశ్వాసను బట్టి మేము దేవుణ్ణి బ్రతిమాలుకుంటే, ఆ దేవాది దేవుడు మాకు మార్గం సరళము చేసి 430 సంవత్సరాలు సుమారుగా నరకయాతన అనుభవించినటువంటి మమ్ములను అక్కడి నుంచి విడుదల చేశాడు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి కనాను దేశానికి వచ్చాం. ఇదిగో దేవుడు మమ్మల్ని పోషించాడు, మమ్మల్ని రక్షించాడు. ఇంతకుముందు చెప్పినట్లుగా అరణ్యములో నడిచినా కూడా వాళ్ళకి ఏది తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని ఇచ్చాడు. రాత్రి ఆ చీకట్లో పడి నశించిపోకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా ఏమిచ్చాడంటే వాళ్ళకి అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. ఇన్ని జాగ్రత్తలు మా పట్ల తీసుకుని మాకు నీళ్లు లేకపోతే నీళ్ళు ఇచ్చి, మాకు ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చి, మేము నశించిపోకుండా మమ్మల్ని రక్షించాడు. ఇదిగో ఈ దేవుణ్ణి మీరు నిరంతరము కూడా మీరు ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఆ పితరులు చెప్పలేదు, నేర్పలేదు.
కాబట్టి ఏమైందట, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు ప్రజలకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా, అంటే ఆ తరం పుట్టింది ఇప్పుడు. అందుకని పిల్లలకి ఏం చెప్పాలి మరి? దావీదు గారు ఏమంటాడు, దేవా బాల్యము నుండి నీ బోధ నేను విన్నాను, నీ వాక్యం నేను విన్నాను, నువ్వు కృపగలిగిన దేవుడవు, ఎత్తైన కోటగా ఉన్నవాడు. మరి ఆయనకెలా తెలిసింది, వీళ్ళకెలా తెలియట్లేదు అంటే వీళ్ళు నేర్పలేదు, చెప్పలేదు. చూసారా? కనుక మనం ఏమి నేర్చుకుంటున్నామో, ఏమి వింటున్నామో అవి మన పిల్లల పిల్లలకు పిల్లల పిల్లలకు అది నేర్పుతూనే ఉండాలి. మీరిచ్చే ఆస్తిపాస్తులు ఏముంటాయి బిడ్డలకు? ఏముంటాయండి ఆస్తిపాస్తులు ఏముంటాయి? ఇదిగో ఈ బిల్డింగ్ నీది, ఈ పొలం నీది, ఈ చెరువు నీది, అంతే కదా? ఇదే కదా మన ఇచ్చే ఆస్తిపాస్తులు. కనుక ఇవి ఏవో ఒక రోజున వెళ్ళిపోతావంట. ఇచ్చాడులే బిల్డింగు, చేశాడులే, ఇచ్చాడులే అన్నట్టుగా ఉంటుంది. అది అందరితోనే అయిపోతాయి. కానీ దేవునిని, ప్రభువును ఆస్తిగా ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును ఆస్తిగా ఇవ్వాలి. ప్రభు చూపిన మార్గాన్ని దీవెనకరంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ జీవితాల్లో ఎప్పటికీ కూడా మర్చిపోకుండా, ఇదిగో నువ్వు ప్రభు బిడ్డవు, ప్రభు దానం అనేటువంటి సంగతిని నేర్పించాలి వాళ్ళకి. హన్న తన బిడ్డకి ఏమిచ్చింది ఆస్తి? ఏమిచ్చిందండి? చిన్ననాటి నుండి ఏమి నేర్పింది? ఇదిగో ఒరే, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని దగ్గర ఉండాలని నేర్పించింది. కాబట్టే మర్చిపోలేదు సమూయేలు. అమ్మ అనలేదు, నాన్న అనలేదు. ఆ సన్నిధిలో అక్కడ ఏదో పక్కన చిన్న చాపేస్తే అక్కడ పడుకున్నాడు. కానీ 400 సంవత్సరాలు అంతకుముందు మాట్లాడిన దేవుడు, ఆ సమయంలో కూడా అప్పుడు కూడా మాట్లాడిన దేవుడు, అప్పటికి చాలా కాలం అయిపోయింది ఏలీతో దేవుడు మాట్లాడి, వాళ్ళు చేసే పరిస్థితులను బట్టి. ఎవరితోనూ మాట్లాడిన దేవుడు సమూయేలును పేరు పెట్టి పిలిచి సమూయేలు అని కేకేశాడు. ఆయన ప్రత్యక్షతను సమూయేలుకి ఇచ్చాడు. చూడండి ఇప్పుడు. అంటే ఆ తల్లి ఏం చేసింది? నాన్న, నువ్వు నా కుమారుడు కాదురా, నువ్వు కుమారుడు, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు దేవుని పని చేయాలంటే తన తరంలో ఉన్న వారందరికీ నేర్పించాలి. అలాగే తప్పదు, మర్చిపోతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సమూయేలు తన పిల్లలకు చెప్పాడో లేదో తెలియదు, కానీ ఆ పిల్లలు మాత్రం నేర్చుకోలేదు. కానీ సమూయేలు తల్లి మాత్రం దేవుని కొరకు పెంచింది, నేర్పించింది. కనుక మనం నమ్ముకున్నటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఆయనను ఏ స్థితిలో ఏ స్థానంలో ఉంచాలో, ఎంత గొప్ప చేయాలో ఆ స్థితిని మనము మన పిల్లలకు, మన తరతరాలకు అది నేర్పించాలట. అలా నేర్పించడం వల్ల దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు మర్చిపోకుండా బ్రతుకుతారు. అదే ఆరాధన అంటే. అదే ఆరాధన అంటే. నేను వచ్చాను కాబట్టి నా పిల్లలు లేకపోయినా పర్లేదు, నేను ఉన్నాను కాబట్టి నా పిల్లలకు చెప్పకపోయినా పర్లేదు. నువ్వు నేర్చుకుని నీ పిల్లలకు చెప్పాలి, నీ పిల్లలకు నేర్పించాలి. నువ్వు ఆరాధనకు సమయానికి రావాలి, నీ పిల్లలను కూడా, నీ కుటుంబాన్ని కూడా సమయానికి నువ్వు నడిపించాలి. ఏ సమయానికి ఎట్లా దేవుణ్ణి ఆరాధించాలో అది గడపడం నేర్పాలి వాళ్ళకి. మనమే నేర్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? వాళ్ళు ఎరుగని తరమన్నారంటే అవసరానికి దేవుణ్ణి వాడుకుంటారు, కానీ దేవుని తర్వాత మర్చిపోతారు వాళ్ళు. అలా చేయకూడదు అంటున్నాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 వచ్చిన భాగాన్ని కూడా ఒకసారి చూడండి. ఇశ్రాయేలు వినుము. దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు బట్టి వీళ్ళు ఇబ్బంది పడతారని ముందుగానే నేర్పించి వాళ్ళకి చెప్పాడు. ఓరే బాబు, మీరు తర్వాత మళ్ళా మీరు మర్చిపోతారు, కట్టడలను మర్చిపోతారు, అన్ని మర్చిపోతారని 1వ వచనం చూడండి. నీవును నీ కుమారుడు నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపవలని మీ దేవుడైన యెహోవాకు ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలను, విధులను ఇవే. ఇవి నేర్చుకోవాలి మీరు. మీ కుమారులకు నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. సాధారణంగా ఏం చేస్తాము? ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ ఏమనుకుంటాడు? తన కొడుకు కూడా ఏమనుకుంటాడు? డాక్టర్ అవ్వాలనుకుంటాడు కదా, అంతేనా? మరి దేవుడు కూడా అదే అనుకుంటున్నాడు. నా స్థాయిని ఎప్పుడు కూడా దిగదార్చకుండా ఎత్తైనటువంటి కోటగా నేనున్నప్పుడు నన్ను కూడా ఎలా చూపించాలి? ఎత్తైన కోటగా నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు కదా ఆయన. మరి మన దేవుణ్ణి కూడా ఎలా చూపించాలి? ఆ ఎత్తైన కోటగా చూపించాలి. అప్పుడు నీకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రభువా, నువ్వే కదా నాకు కోటగా ఉన్నావు, నాకు ఎవ్వరు లేరు, నన్ను చూసేవారు లేవరు, కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఏదొచ్చినా నన్ను ఏమీ చేయలేదనే ధైర్యం, భరోసా దేవుడిస్తున్నప్పుడు ఆ దేవుని దగ్గర ఆ స్థానాన్ని మర్చిపోకూడదు మనం. దావీదు అది మర్చిపోలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. మర్చిపోతారేమోనని ముందుగానే దేవుడు అన్ని హెచ్చరికలు చేశాడు. నా కట్టడలు, నా విధులు మీరు నేర్చుకోవాలి, మీరు వినాలని. అప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి ఆ 4వ వచనంలో. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను నువ్వు ప్రేమించాలన్నాడు. అంటే ఎవరిని ప్రేమించాలని నేర్పంటున్నాడు? ఎవరిని ప్రేమించాలి?
దేవుణ్ణి ప్రేమించడం వస్తే అందరినీ కూడా మంచిగా చూడడం వస్తుంది. దేవుణ్ణి ప్రేమించడం వస్తే దేవుని ప్రేమ అర్థమైతే ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మసులుకోవాలో, ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకోవడం వస్తుంది. ఎలా భయభక్తులు కలిగి ఉండాలో కూడా నేర్చుకోవడం వస్తుంది. అసలు దేవుడంటేనే ప్రేమ లేకపోతే భయమేమి రాదిక. భయభక్తులు వస్తాయా? కానీ ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించడం మీరు నేర్పాలి అన్నాడు. ఆ తరములో ఉన్న వారికి చెప్పాడు, మీరు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. చెప్పండి ఆ మాట. ఆ తర్వాత, నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ నీ హృదయములో ఉండవలను. నువ్వు నన్ను ప్రేమించాలి. నేను చెప్పే మాటలన్నీ ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. మనకి ఎక్కడుంటాయి? మీకు హృదయం ఉందా? కాబట్టి ఈ మాటలన్నీ ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలన్నాడు. హృదయంలో ఉంటే ఏం చేస్తుంది? ఎంత బాగుంటుంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో నేను మళ్ళీ మీకు వివరిస్తాను. తర్వాత, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి నువ్వు మాట్లాడాలి అంటున్నాడు. ఏటి గురించి మాట్లాడాలి? ఏ మాట అయితే నువ్వు వింటున్నావో, ఏ మాట అయితే నువ్వు నేర్చుకుంటున్నావో, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. అలాగే నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. నువ్వు వెళ్ళేటప్పుడు, నువ్వు వచ్చేటప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుని మాట జ్ఞాపకం చేస్తే దాన్ని అభ్యాసం అంటారు. అభ్యాసం చేయడం వల్ల అన్నీ గుర్తుంటాయి. అభ్యాసం చేయడం వల్ల అన్నీ గుర్తుంటాయి. అభ్యాసం లేకపోతే ఏమవుద్ది? ఏమీ రాదు. అభ్యాసం అనేది అది చేయగా చేయగా, చూడగా చూడగా, చదువుకోగా అది అలవాటు అయిపోద్ది. ఇంకా పొద్దున్నలే మనం చెప్పక్కర్లేదు. పొద్దున్న లెగ్గానే బ్రష్ ఇచ్చి పిల్లలకి ఏం చెప్తాం? వాళ్ళకి? తోమరా తోమరా, రే తోమరా తోమరా తోమరా. బ్రష్ ఇచ్చి మనం నేర్పిస్తున్నాం అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ సారి ఏమి రాదు, రెండోసారి అప్పుడు రే పళ్ళు తొంగారంటే అప్పుడు వాళ్ళే తీసుకుని బ్రష్ జాగ్రత్తగా నవలేస్తా ఉంటారు, పేస్ట్ అని తినేస్తా ఉంటారు. వాళ్ళు అలా తినకూడదురా, ఇలా చెప్పాలని వాళ్ళకి నేర్పాలి. నిజమే చెప్తున్నాను నేను. పళ్ళు తోముకోడు చిన్నప్పుడు నేర్పలేదు అనుకోండి, తర్వాత పళ్ళన్నీ పుచ్చిపోయి మొత్తం అన్ని నాశనం అయిపోయి, ఆ తర్వాత పళ్ళన్నీ ఊడిపోయి, బొగ్గలు 2 లోపలికి వెళ్ళిపోయి, ముసలి రూపు వచ్చేసి 16 సంవత్సరాలకి ముసలిదానిలా ఉంటది. ప్రాక్టీస్. దిస్ ఈజ్ ప్రాక్టీస్. ఇంకే అంతకన్నా ఏం చెప్పను మీకు. ఈ చిన్న చిన్న విషయాల్లో ఎంత పట్టించుకుంటామో మనం. పట్టించుకోమని చెప్పండి. పట్టించుకోవాలంటే లోకు పిల్లలకి. కనుక ఫస్ట్ నీకు అభ్యాసం ఉండాలి. అభ్యాసం ఉన్న దానిని వాళ్ళకి అభ్యసింప చేయాలి, వాళ్ళకి నేర్పాలి. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. ఎప్పటిదాకా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు? చిన్న చిన్నవైన పెద్ద పెద్దవని మనం ఎట్లా నేర్పిస్తామో పిల్లలకి దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క విలువ, దేవుని యొక్క గొప్పతనం చిన్ననాటి నుండి వాళ్ళకి అభ్యాసం చేసి నేర్పించాలి. అలా నేర్పించడం వల్ల వాళ్ళ జీవితాలు వెలిగింపబడతాయి. వీటిని ఎంతలాగైతే మనం నేర్పిస్తున్నామో అలాగే దేవుని మాట కూడా అలా నేర్పించాలి. ఓ ఇశ్రాయేలు వినుము, ఫస్ట్ నీ దేవుణ్ణి ప్రేమించు. ఈ మాటలన్నీ ఎక్కడుంచు? నీ హృదయంలో ఉంచు. తర్వాత ఏం చేయాలి? హృదయం నుంచి సరిపోదు. తర్వాత ఏం చేయాలి? నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు అవి నీ యొక్క బాసికంలాగా కట్టుకో అన్నాడు. తల కట్టుకునేదాన్ని బాసికం అంటాం కదా. బాసికంలాగా కట్టుకుంటే వాక్యం ఎక్కడ కట్టుకోమని కాదు. ఆ వాక్యం ఎప్పుడు నీ హృదయంలో, అక్కడ నీ మైండ్ సెట్ లో ఉండాలని దాని అర్థం. నీ గౌన్ల మీద, నీ గడపల మీద రాయ్ అన్నాడు. రాశారా? మీ గడపల మీద ఉన్నాయా? మీ ఇంట్లో గడపల మీద ఉన్నాయా? కిటికీల మీద ఉన్నాయా? వాక్యాలు ఉన్నాయా? అడ్డమైన చెత్త చెదారం ఉంటది. కొంతమంది సూత్తులు ఎడతారు. సూత్తులు ఎక్కడెక్కడో ఎవడెవడికో తగిలేసిన సూత్ అంతా ఇలా తగిలేస్తుంది. ఇలా తగిలేసిన సూత్ వచ్చి స్టేటస్ లో పెట్టేస్తారు అన్నమాట. ఇలా బాధ అంతా అందులో పెట్టేస్తారు. ఈ దిక్కుమాలిన సూత్తులు కాదు. నీ దేవుని మాట పంపించు. నీ దేవుని యొక్క మాట గోడ మీద ఉంచు. నీ దేవుని యొక్క మాట పుస్తకాల మీద ఉంచు. ఈ మాట, ఈరోజు ఈ మాట, ఈరోజు ఈ మాట నేర్చుకుని వాళ్ళకి నేర్పుతున్నావు మరి పిల్లలకి. ఆరాధన అంటే అదే, నువ్వు ఆరాధించాలి, నీతో పాటు నీ పిల్లలను కూడా ఆరాధించేటట్టుగా ప్రేరేపించాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? యెహోవాను ఎరగనటువంటి తరము, ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా, అంటే వాళ్ళకి ఏమి ఎరగనటువంటి స్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకి అన్ని మర్చిపోయారు కాబట్టి, వాళ్ళు చెప్పలేదు కాబట్టి. చెప్పిన విషయాలు కూడా ఇలా మర్చిపోయారంటే అభ్యాసం లేదు కనుక. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి నిర్గమాకాండం దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ వాళ్ళు కళ్ళారా చూసి వాళ్ళు నేర్చుకున్నప్పుడు పస్కా బలి అని చెప్పి పస్కా పండుగ గురించి దేవుడు వాళ్ళకి చెప్పమన్నాడు. పస్కా పండుగ మీరు ఆచరించాలని నేను చెప్పను, కానీ ఇప్పుడు అలా ఆచరించినప్పుడు ఆ ఆచరణలోకి వారు వెళ్ళినప్పుడు మీ పితరులైనా సరే, మీ పిల్లలైనా సరే మిమ్మల్ని అడుగుతారు, మీరు నేర్పాలి వాళ్ళకి అన్నాడు. చూడండి నిర్గమకాండము 12వ అధ్యాయము 25వ వచనం. 25. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరించవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు
పస్కా బలి అని చెప్పమన్నాడు. మీరు అక్కడ పస్కా బలి పండుగ ఆచరించాలి, పస్కా పండుగ ఆచరించండి. ఆచరించినప్పుడు ఇది ఎందుకు ఇలాగ ఆచరిస్తున్నారు, ఏంటి ఇది అంతలా చేస్తున్నారని మీరు మీ పిల్లలు అడుగుతారు. మీ పిల్లలు అడిగినప్పుడు మీరు చెప్పాలి. అప్పుడు ఏం చెప్తారు? ఒరే బాబు, ఇదిగో మన జీవితాలు ఇలాగ అయిపోయాయి, ఐగుప్తీయులు మనం రాసి రంపాన పెట్టారు, భయంకరంగా మనం అక్కడ బతికాం, బానిస బ్రతుకంతా అనుభవించాం, అలాంటి స్థితి నుంచి దేవుడు విడుదలనిచ్చాడు, అద్భుతాల మీద అద్భుతాలు చేశాడు. ఆఖరికి వాళ్ళు వినకపోతే ఇదిగో జ్యేష్ఠ సంతానం అంతా, మన సంతానం అంతా బతికింది, మీరు అందరూ బతికేరు, కానీ ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానం అంతా చచ్చిపోయింది. ఆ సమయంలో దేవదూత అలా చేశాడు. ఇదిగో ఈ పస్కా బలి పండుగ అప్పుడు చేయమన్నాడు. ఈ పండుగ చేయడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని రక్షించాడురా, ఎత్తైన కోటగా ఉండి మనల్ని కాపాడాడురా అని జ్ఞాపకం చేయండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి అన్నాడు. అది పస్కా పండుగ. ఆ రోజున ఏదైనా ఒక పండగ చేస్తే ఆ పండగకు ఒక అర్థం ఉంటుంది. ఈ రోజున పండగకి అర్థం పర్థమే లేదు, మందు చేసాక డబ్బులుంటే చాలు, అంతే పండగ. ఆ రోజు నుంచి ఈ పస్కా బలి పండుగ అనేది యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన మరిచిపోయిన వారికి జ్ఞాపకం చేయడానికి, పాపులుగా ఉన్న వారిని పరిశుద్ధులుగా చేయడానికి. ఆయన ఎవరైతే దేవుణ్ణి మర్చిపోయారో, మర్చిపోయిన వారందరికీ కూడా తిరిగి మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచినంటే అప్పటికి దేవుని మర్చిపోయి వీళ్ళు ఏమీ తెలియదు, అన్ని విషయాలు మర్చిపోయారు. తిరిగి మరలా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు అన్నీ నేర్పించాడు ఆయన. ఇదిగో నీకు ఒక తండ్రి ఉన్నాడు, నీకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఇదిగో నిన్ను జ్ఞాపకం చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అని ఆయన గుర్తు చేశాడు. ఆయన రక్షకుడైతే, అభిషక్తుడైతే, ఎత్తైన కోట అయితే, బలమైన దేవుడైతే ఆ దేవుని గురించిన అభ్యాసం ఎప్పుడు జరుగుతూనే ఉండాలి, ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. ఈరోజు వాక్యం వినేసాం కదా చాలు అనుకుంటాకుందా? ఈరోజు పొద్దున్న టిఫిన్ తిన్నామని చెప్పి మానేస్తున్నావా? తిన్నామని రేపు పొద్దున్న టిఫిన్ మానేస్తారా? ఏ రోజుకు ఆ రోజే, ఏ పూట కాపోటే, ఏ గంటకా గంటకే తినేస్తున్నాం. మర్చిపోతున్నామా? మరి దేవుని విషయాలు ఎందుకు మర్చిపోవాలి? వాళ్ళకి అభ్యాసం చేయాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరిశుద్ధమైనటువంటి స్థితిని కాపాడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు గనక జీవిత కాలము ఈ అభ్యాసం జరుగుతూనే ఉండాలి. అదే ప్రభు మనకి నేర్పించింది. ఈ రోజుకి వెళ్ళిపోయాను సాళ్లే, అయ్యో చాలా ఎక్కువైపోయింది ఇవాళ ప్రార్థన, సరిపోద్ది ఇవాళ, చాలా ఎక్కువ చేసేసాను ఇవాళ, ప్రతి బుధవారం వచ్చేస్తున్నాను, బుధవారం మానేస్తే ఏమైపోయింది అనుకోవద్దు. ఎప్పుడు అభ్యాసం జరుగుతూనే ఉండాలి. రండి ఆరాధన